ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని వచ్చి ప్రజా దర్బారు ప్రారంభిస్తున్నాం. గతంలో కూడా ప్రజా దర్బార్ నిర్వహించాం. చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారాని కోసమే ఈ ప్రజా దర్బార్. చాలా కాలంగా అపరిష్కృత సమస్యల్ని ఏవైతే ఉన్నాయో అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా దర్బారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే వారం నుండి ప్రతి శుక్రవారం ఇక్కడ గవర్నమెంట్ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ఉంటుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ప్రజా దర్బారు సమస్యలను పరిష్కరించడానికి అధికారులు బాధ్యత తీసుకొని ప్రజలు సంతోషపడే విధంగా పనులు చేయాలని అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు అందరూ ముందుండే విధంగా చర్యలు తీసుకోమని కలెక్టర్ గారిని కోరటం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా. చంద్రబాబు గారు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది ప్రజా దర్బార్. దీనివల్ల లక్షలాది మంది ప్రజల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. అధికారులు కూడా చిత్తశుద్ధితో చాలా వరకు పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే కొంతమంది అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారో, ప్రజా సమస్యల్ని, ప్రజా దర్బార్ నుండి వచ్చినటువంటి సమస్యల్ని పెడచెవిని పెట్టినటువంటి అధికారుల మీద కూడా చర్య తీసుకుంటాం. అంటే ఈరోజు ఎంప్లాయీస్, మరి ప్రజాప్రతినిధులు, ఎంప్లాయీస్ అందరూ సమన్వయంతో కలిసి పనిచేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఒక పక్క ప్రజాప్రతినిధులు, మరో పక్క ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా సమన్వయంతో కలిసి బాగా పనిచేయాలా, అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వలన రాష్ట్రంలో మళ్ళీ బొల్లాపల్లి రిజర్వాయర్ రాబోతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. గత ప్రభుత్వం 5 ఏళ్ళు కష్టపడి కూడా 1% పూర్తి చేయలేకపోయారు. చంద్రబాబు గారు 2014-19 మధ్య 72% పూర్తి చేసి మరి తను ప్రజలకు అంకిత భావంతో పనిచేసింది చాటి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 72% పూర్తి చేశారు చంద్రబాబు గారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు కష్టపడి 1% కూడా పూర్తి చేయకపోవడం, ఇది రైతు ద్రోహి ప్రభుత్వంగా మిగిలిపోయారు వాళ్ళు. వైఎస్ఆర్ పాలనలో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. కొత్తగా 5 సంవత్సరాలు రైతులకు తీరని ద్రోహం చేశారు వైఎస్ఆర్ పాలనలో. అందుకే మళ్ళీ చంద్రబాబు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం నదీ జలాలని, వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని లక్షలాది ఎకరాలకి కొత్తగా నీళ్లు ఇవ్వాలి. అప్పుడే రైతులు మంచి దిగుబడులు సాధిస్తారు, మంచి ఆర్థిక ప్రగతి సాధిస్తారని చెప్పేసి, ప్రతి రైతు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటుంది. అందుకోసమే ఈ నదుల అనుసంధానం. పోలవరం ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులని పూర్తి చేయడం ఒక సంకల్పంగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా పల్నాడు జిల్లాలో ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే ఖచ్చితంగా అది చంద్రబాబు గారి వల్లనే సాధ్యపడుతుంది. గతంలో ఎవరు చేయలేకపోయారు, పోలవరం పూర్తి చేయలేకపోయారు, ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. ప్రాజెక్టులు పూర్తి అవ్వాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, మిగిలిన ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి అవ్వాలన్నా, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా చంద్రబాబు గారికే సాధ్యం. దీనివల్ల ఈ ప్రాజెక్ట్ అయితే, ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి అయితే బొల్లాపల్లి రిజర్వాయర్ రావటం వలన గోదావరి నీళ్లు వరదలో సముద్రంలో కలిసిపోయే నీళ్ళని బొల్లాపల్లి రిజర్వాయర్లో, సాగర్లో ఏ విధంగా అయితే కృష్ణా జలాలు సాగర్ డ్యామ్ కట్టి నీళ్లు నిలబెట్టామో, ఇక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ చంద్రబాబు గారు పూర్తి చేస్తే దానివల్ల సముద్రంలో వేస్ట్గా పోయేటువంటి నీళ్ళని, వరద నీళ్ళని అవి తీసుకొచ్చి ఇక్కడ నిలవ ఉంచి దాన్ని వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా లక్షల మంది రైతులు బాగా పంటలు పండించుకొని ఈ నీళ్లతో మంచి దిగుబడులు సాధించి ఆర్థిక ప్రగతి సాధించడానికి పునాది వేస్తున్నారు చంద్రబాబు గారు. దూరదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి దొరకటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. అందుకోసమే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టు భూములు, ఒక్కోసారి కృష్ణానది నీళ్లు సరిగా రానప్పుడు ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఆయకట్టు స్థిరీకరణ చేయడానికి ఉపయోగపడుతుంది బొల్లాపల్లి రిజర్వాయరు. అలాగే గోదావరి పెన్నా నదుల అనుసంధానం బనకచెర్ల ప్రాజెక్టు. రాయలసీమను కూడా, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాలను కూడా సస్యశ్యామలం చేయడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది రైతులకి. అందుకోసమే చంద్రబాబు గారు ఒక సంకల్పం చేశారు, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేయాలని. ఖచ్చితంగా అది సాధిస్తారు. దానివల్ల భవిష్యత్తులో పల్నాడు, ప్రకాశం జిల్లాలో గోదావరి నీళ్ళతో ఒక పంట,
సాగర్ జలాలతో రెండో పంట, 2 పంటలు పండించుకునే అదృష్టం ఈ రైతాంగానికి కుదురుతుంది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు మర్చిపోకూడదు. చంద్రబాబు గారు చేస్తున్నటువంటి మహాయజ్ఞాన్ని ప్రజలందరూ చేయూతనివ్వాలా, సహకారం అందిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. క్లిష్ట పరిస్థితుల్లో 10,50,000 కోట్లు 10,50,000 కోట్లు అప్పులు చేసినటువంటి ప్రభుత్వాన్ని చూసాం. 3,000కు మించి 100 రూపాయలు పెంచలేనటువంటి జగన్ ప్రభుత్వాన్ని చూసాం. గతంలో 3,100 రూపాయలు కూడా డీల్ ఆఫారు. పెన్షన్ 250 చొప్పున పెంచారు, సంవత్సరానికి 250 పెంచారు. అంటే గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలకు సరైన సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయింది. ఈరోజు చంద్రబాబు గారు 10,50,000 కోట్లు గత ప్రభుత్వం అప్పులు చేసి నెత్తిన పడేసి వెళ్ళినా ఓ పక్క అప్పులు తీరుస్తూనే, మరో పక్క వడ్డీలు కడుతూనే, ఇంకో పక్క 3,000 పెన్షన్ 4,000 చేసి సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమల్లో దూసుకుపోతూ ఉంది. అలాగే ఉచిత గ్యాస్ అమలు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ సూపర్ 6 పథకాలని భవిష్యత్తులో పూర్తిగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంటాం. ఇంత సంక్షోభంలో కూడా సూపర్ 6 పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయటం భారతదేశ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు గారికే సాధ్యపడింది. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం సాధించినటువంటి ఘన విజయం. లక్షల కోట్ల అప్పుల్లో కూడా దాన్ని కష్టాలను అధిగమిస్తూనే మరో పక్క సూపర్ 6 పథకాలను అమలు చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం. భవిష్యత్తులో మిగిలిన పథకాలు కూడా అమలు చేస్తాం. వినుకొండకి తాగునీరు సమస్య, టౌన్లో ఇంటింటికి మంచినీళ్ళ స్కీము పథకాన్ని తొందరలోనే పనులు మొదలు పెట్టిస్తాం. అట్లాగే ప్రభుత్వం ద్వారా అన్ని మున్సిపాలిటీలకి, పల్నాడు జిల్లాలో కూడా మిగిలిన మున్సిపాలిటీలు, అట్లాగే రాష్ట్రంలో కూడా ఏ మున్సిపాలిటీలు అయితే మంచినీటి సమస్య ఉందో అన్ని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య పూర్తి చేసి శాశ్వత మంచినీటి పథకాన్ని ఇచ్చి ఇంటింటికి మంచినీళ్ళు ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వబోతూ ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం. దానికి నిధులన్నీ కూడా సమాయత్తం చేస్తూ ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు. వారికి ఈ సందర్భంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ మంచి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.